హాయ్ ఆల్. ఇవాళ ఫంక్షన్ ఎందుకు అరేంజ్ చేశానో మీ అందరికీ తెలుసు. మా కంపెనీ ఇవాళ ఈ స్థాయికి రావడానికి కారణం మీరే. మీరు లేనిదే ఈ కంపెనీ లేదు, మేము లేవు. మేము మీకు థ్యాంక్స్ చెప్పడం అనేదే చాలా చిన్న విషయం. అందుకే ఆ థ్యాంక్స్ని అవార్డ్స్ రూపంలో ఇద్దామని ఇలా ప్లాన్ చేశాం. ఆంటీ, మీరేమో ఈ ఫంక్షన్లో నేను మహేష్ రింగ్స్ మార్చుకునేలా చేస్తానన్నారు. ఆకాష్ ఏం చేస్తాడో అని నాకు చాలా భయంగా ఉందండి. యూ డోంట్ వరీ, అంతా నేను చూసుకుంటాను. మిత్ర, క్యారీ ఆన్. థ్యాంక్ యూ డాడ్. హలో ఆల్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వర్కర్స్ కోసం ఇలా ఫంక్షన్ని అరేంజ్ చేద్దామని చెప్పిన మహేష్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐఎన్డి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సంస్థని స్థాపించి ఎన్నో కుటుంబాల్ని ఆర్థికంగా ఆదుకుంటున్న మన కంపెనీ చైర్మన్ శ్రీ రాజశేఖర్ గారికి, మరొక చైర్మన్ శ్రీమతి పార్వతి గారికి కంపెనీలో అందరి తరపున హార్ట్ఫుల్ థ్యాంక్స్ చెప్తున్నాను. మహేష్ అనౌన్స్ చేసినట్టు బెస్ట్ స్టాఫ్ కి, వర్కర్స్ కి అవార్డ్ అండ్ గోల్డ్ కాయిన్స్ ప్రెజెంట్ చేయబోతున్నాం. ఈ అవార్డ్స్ ని రాజశేఖర్ సార్, పార్వతీ మేడం గారి చేతుల మీదుగా ప్రెజెంట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. బెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కేటగిరీలో మిస్టర్ సురేష్, బెస్ట్ టైలర్ గా సావిత్రి, బెస్ట్ ఎంప్లాయీగా మానస, సావిత్రి ఒకసారి లారా. అలా బెదిరిస్తే మాత్రం నువ్వు కరుణాకర్ గారికి నిజం చెప్పేస్తావా? నా పరిస్థితి అలాంటిది. లోన్ క్యాన్సిల్ చేస్తాడేమోనని భయంతో చెప్పక తప్పలేదు మేడం. అసలు నిన్ను. మేడం, సావిత్రి అక్కడ ఎందుకు కొడుతున్నారు? నిజం తెలిస్తే నువ్వే కొడతావు. ఏం జరిగింది? ఏంటా నిజం? నీ ప్రెగ్నెన్సీ గురించి ఈ మహాతల్లి కరుణాకర్ గారికి చెప్పేసింది. అవునా? నిజంగానా? అవునానంది. ఇప్పుడు ఈ విషయం మహేష్తో చెప్తానని ఆ కరుణాకర్ గారు అంటున్నారు. లేదు, అలా జరగకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ మహేష్ సార్కి ఈ విషయం తెలియకూడదు. తెలిస్తే ఏమవుతుంది? నేను గర్భవతి అవడానికి కారణం అశ్విన్ అనుకుంటారు. అలా ఎలా అనుకుంటారు? ఎందుకంటే నేను అశ్విన్ ప్రేమించుకున్నాం కాబట్టి. క్లోజ్ గా తిరుగుతున్నాం కాబట్టి మహేష్ గారికి ఖచ్చితంగా అలాంటి అనుమానం వస్తుంది. అది పెద్ద గొడవకి దారి తీస్తుంది. అలా జరగకుండా ఉండాలంటే వెంటనే అశ్విన్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నేను వెళ్ళిపోవడం ఏంటానంది? ఆనంది, నువ్వేం కంగారు పడుకో. కరుణాకర్ గారిని మిత్ర ఇలారా. వస్తున్నానండి. తులసి, అశ్విని తీసుకుని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో ప్లీజ్. అది కాదానంది, నేను చెప్పేది. బావా, ఆనంది చెప్పింది కూడా కరెక్టే కదా. అనవసరంగా ఎందుకు గొడవ? రా వెళ్దాం. అది కాదు తులసి, నేను చెప్పేది. రా బావా, రా. ఆనంది, నేను చెప్పేది వినానంది. తలుపు తీయండి. ఎవరైనా ఉన్నారా బయట? తలుపు తీయండి.
ఎవరు? సార్ ఆకాష్ సార్. ఎవరంటుంటే? నేను సార్, కర్ణాకర్ సార్. మీరా? మీరేంటి లోపలున్నారు? ముందు తలుపు తీయండి సార్, చెప్తా. అమ్మయ్యా, మీరేంటి లోపలున్నారు? మిత్రా మేడం నన్ను రూమ్లో లాక్ చేశారు సార్. ఎందుకు? నిజం చెప్తానేమోనని. నిజమా? ఏంటది? అది ఆ, 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 ఏం లేదు సార్, ఏం లేదు. మీరు చెప్పకపోయినా నాకు తెలుసు. ఏం తెలుసు సార్? ఆనంది ప్రెగ్నెంట్. మీకెలా తెలుసు సార్? ఆ సావిత్రి మీతో చెప్తుంటే విన్నానులే. మీరు సామాన్యులు కాదు సార్. పొగిడించాలు. ఇప్పుడు మనం అర్జెంటుగా ఒక పని చేయాలి. ఏంటి సార్? మీకు ఆనంది మీద పగ తీర్చుకోవాలని ఉందా లేదా? ఉంది సార్. ఉంది కదా. ఛాన్స్ దొరికింది కాబట్టి అస్సలు వదలకండి. మీకు తెలిసిన ఈ న్యూస్ వెంటనే మహేష్ చెవిలో ఊదండి. ఆ తర్వాత అవసరం లేదు సార్, నాకు అర్థమైపోయింది, మొత్తం అర్థమైంది. ఆనంది వస్తున్నానే. మిత్రా, నువ్వు మహేష్ రింగ్స్ మార్చుకుంటారా? రింగ్స్. వెదురు బొంగు లాంటి బాణాన్ని వదిలాను, దాంతో మీ రింగ్స్ కదా క్లోజ్. ఆనంది, మహేష్ సారు అశ్విన్ గురించి అడిగితే ఏం చెప్తావు? అదే ఏం చెప్పాలో అర్థం కావడం లేదన్నా. అలాంటప్పుడు ముందు ఆలోచన లేకుండా ఎలా పంపించావు? The best supervisor award goes to Mr. Ashwin. Ashwin, please come on to the dash. Ashwin, please. Mitra, Ashwin, ready? నాకు తెలుసు సార్. అశ్విన్ ఎక్కడ ఉన్నాడు? చెప్తాను సార్, కానీ అంతకన్నా ముందు మీకు ముఖ్యమైన విషయం చెప్పాలి సార్. కరుణాకర్ సార్, ఓ పక్క ఫంక్షన్ జరుగుతుంటే వేరే మ్యాటర్స్ గురించి ఇప్పుడు ఎందుకు? తర్వాత చెప్పొచ్చు కదా. లేదు మేడం, సార్కి ఇప్పుడే చెప్పాలి. చెప్పని మిత్ర. ఏముంది, అశ్విన్ వాళ్ళ అమ్మగారు ఫోన్ చేస్తే వెళ్ళాడు. అవునా? ఏమైంది? ఎనీథింగ్ సీరియస్? అది నాకు కూడా కరెక్ట్గా తెలియదు మహేష్. అశ్విన్ లేకపోతేనే తన అవార్డు ఆనంద్ చేతికి ఇవ్వచ్చు కదా. యూర్ రైట్ మిత్ర. ఆనంది సార్, నేను చెప్పాలనుకున్నది. కరుణాకర్ గారు, అలా రండి, పదండి. సార్